अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाजरीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद तसीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। MLA मेदक श्रीमती पद्मा देविंदर रेड्डी ने कहा कि प्रेस क्लब मेदक जो सहाफ़ियों की फलाह व बहबूद को बेहतर बनाने के मकसद से कायम किया जा रहा है, उसे तमाम पहलुओं के साथ तैयार किया जाएगा। आज मेदक के MPDO ऑफिस के अहाते में नामुकम्मल प्रेस क्लब की इमारत का तामीरी काम 20 लाख रुपयों की लागत से जारी था, ताहम मजीद 15 लाख रुपयों की MLA मेदक श्रीमती पद्मा देविंदर रेड्डी ने मंजूरी दी है। कलेक्टर जिला मेदक मिस्टर राजर्षि शाह IAS, मेदक प्रेस क्लब के सदर मिस्टर नरेश गौड़ और जनरल सेक्रेटरी प्रसाद और सहाफ़ियों के हमरा MLA मेदक ने इस इमारत के मजीद कामों के इफ्तिताही तकरीब में शिरकत की। इस मौके पर मुनाकिदा मीटिंग में MLA मेदक ने खिताब करते हुए कहा कि वज़ीर हरीश राव के ताउन से मजीद 15 लाख रुपयों की मंजूरी मिली है। इस मौके पर MLA ने मिनिस्टर हरीश राव का खुसूसी शुक्रिया अदा किया। उन्होंने ये भी कहा कि मुस्तहिक सहाफ़ियों को डबल बेडरूम मकानात अलाट कर दिए गए हैं और डबल बेडरूम मकानात के नामुकम्मल कामों को जल्द अज जल्द मुकम्मल करने के लिए इक़दाम किए जाएंगे। इसी तरह उन्होंने वाज़ेह किया कि ज़िले को तमाम शोबों में तरक्की की सिमत आगे ले जाने की कोशिशें की जा रही हैं। बादशाह ज़िला कलेक्टर ने कहा कि मेदक ज़िले मरकज़ में प्रेस क्लब की इमारत के लिए फ़ंड्स फराहम करना खुशाइन बात है। उन्होंने कहा कि सहाफ़ियों की मीटिंग्स के लिए एक इमारत होनी चाहिए थी। उन्होंने कहा कि सहाफ़ियों को डबल बेडरूम दिया गया है और वज़ीर हरीश राव के हुक्म के मुताबिक नामुकम्मल कामों को फौरी तौर पर मुकम्मल करने की कोशिश की जाएगी। इस मौके पर मेदक म्युनिसिपल चेयरमैन मिस्टर टी चंद्रपाल, मार्केट कमेटी चेयरमैन मिस्टर बट्टी जगुपति, MPP एमना जयराम रेड्डी, BRS टाउन सदर मिस्टर M गंगाधर, म्युनिसिपल साबिक वाइस चेयरमैन मिस्टर रागी अशोक के अलावा मेदक प्रेस क्लब के सहाफ़ी बिरादरान शरीक रहे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हज़रात की पेश खिदमत। गौरव मंत्री गारी ఆదేశాల మేరకు గౌరవ కలెక్టర్ గారు కూడా DMFT ఫండ్స్ నుండి మనకు ఒక 15 లక్షల రూపాయలు ప్రెస్ క్లబ్కి అడగగానే ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గతంలో ప్రెస్ క్లబ్ ఇక్కడ ఉండాలి, జిల్లా హెడ్ క్వార్టర్ అయింది. ప్రెస్ మిత్రులందరూ ఎక్కడైనా మీటింగ్ పెట్టుకోవాలన్నా కనీసం వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకోవడానికైనా ఇక్కడ కూడా షెల్టర్ లేనందువల్ల ఇక్కడ ఒక మంచి మండల ఆఫీస్ ప్లేస్లోనే ఒక ప్రైమ్ ప్లేస్లో ఇక్కడ ప్రెస్ క్లబ్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశం కొద్ది ఇక్కడ ప్లేస్ను అలాట్ చేసి ఒక 20 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. మరి ఇంకా కూడా సరిపోనందువల్ల ఈ DMFT ఫండ్స్ నుండి ఇవ్వమని గౌరవ మంత్రి గారిని అడిగిన వెంటనే కలెక్టర్ గారికి మరి సూచన చేసి దాని ద్వారా మనం DMFT ఫండ్స్ కూడా ఒక 15 లక్షలు తీసుకొచ్చుకోవడం జరిగింది. ఇంకా కూడా దీనికి చాలా అవసరం ఉంటుంది. తప్పకుండా భవిష్యత్తులో కూడా మంత్రి గారి ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోని ఈ బిల్డింగ్ను పూర్తిగా కంప్లీట్ చేసే విధంగా కూడా ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి ఏ జిల్లాలో కూడా మరింత త్వరితగతిన మనము ప్రెస్ మిత్రులకు ఇండివిజువల్ హౌసెస్ ఇవ్వలేదు. ఇక్కడ మరి తొందరగానే మనం ఇండ్లు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. కొన్ని ఇన్కంప్లీట్గా ఉన్నాయి. మరి గౌరవ కలెక్టర్ గారు వచ్చినప్పటి నుండి వర్క్ కూడా ఫాస్ట్గా జరుగుతుంది. అన్నిటి మీద కూడా రివ్యూ చేసి వెంటనే కంప్లీట్ చేయడం కోసం గౌరవ కలెక్టర్ గారు కూడా కృషి చేస్తూ ఉన్నారు. దానివల్ల మనం ఇప్పుడు DMFT ఫండ్స్ నుండి చాలా చోట్ల డబుల్ బెడ్రూమ్లు ఎక్కడైతే కట్టుకున్నామో వాటి అన్ని ప్లేస్లో కూడా కంప్లీట్ చేయడం కోసం వారు కృషి చేస్తున్నారు. రామాయణపేట వెంటనే కంప్లీట్ చేసుకున్నాం, వాటిని కూడా ఓపెన్ చేసుకున్నాం, అందరికి ఇనాగ్రేషన్ చేసుకుని ఇండివిజువల్ హౌసెస్ కూడా పంచడం జరిగింది. ప్రెస్ మిత్రులకు కూడా అక్కడ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ కూడా మరి రివ్యూ చేసినారు కాబట్టి తొందరలోనే ప్రెస్ మిత్రులందరికీ కూడా ఇన్కంప్లీట్ ఉన్న వాటిని పూర్తి చేసి వాటిని కూడా అందరికీ ఇళ్ళకి వెళ్ళే విధంగా గృహప్రవేశాలు చేసే విధంగా కూడా తప్పకుండా చర్యలు తీసుకుంటాం. మరి ఈ విధంగా జిల్లాను అభివృద్ధి దశలో ముందుకు నడిపించడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు హరీష్ రావు గారు ఆశీస్సులతో పనిచేస్తూ ఉన్నాం. గౌరవ కలెక్టర్ గారు కూడా అభివృద్ధి పనులలో కావచ్చు మిగతా అన్ని సమస్యలు పరిష్కరించడంలో కూడా ముందుంటారు. వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. చాలా సంతోషం. మన మెదక్ శాసనసభ్యులు రెడ్డి గారు వారి చేతిలో ఇక్కడ మన ప్రెస్ క్లబ్ ఏవైతే మంచిగా బిల్డింగ్ కడుతున్నామో వాటికి ఇంతకుముందు వారు మినిస్టర్ సార్ వారు ఇద్దరు మీ ప్రెస్ క్లబ్ భవనంకి 20 లక్షలు కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో కొంత ఇన్కంప్లీట్ వర్క్స్ ఉన్న మొన్న వారు కోరికతో మళ్ళీ మినిస్టర్ సార్ కూడా మాకు ఆదేశాలు ఇచ్చి వెంటనే 15 లక్షలు కూడా వారు శాంక్షన్ తీసుకుని రావడం జరిగింది. ఇది చాలా సంతోషం. ఎందుకంటే ఆ ఇన్కంప్లీట్ వర్క్ మనం ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి. అందరూ ప్రెస్ మిత్రులు కొత్త జిల్లా ఫామ్ అయింది. ప్రెస్ మిత్రులు అందరికీ ఒక మంచిగా భవనం ఉండాలి, మీటింగ్ ప్లేస్ ఉండాలి.
వాటికి మెయింటెనెన్స్ కోసం కూడా షట్టర్స్ కూడా ఖచ్చితంగా మంచిగా ఉండాలి వారి కోరికతో ఈరోజు ఒక 15 lakhs సంబంధించిన కూడా ఎమ్మెల్యే గారు ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ కూడా పెట్టడం జరిగింది, కొబ్బరికాయ కూడా కొట్టడం జరిగింది. చాలా సంతోషం. దాంతోపాటు ఎక్కడైనా మన జిల్లాలో లేకున్నా మన మెదక్ జిల్లాలో ముఖ్యంగా ప్రెస్ మిత్రులకి మెదక్ టౌన్లో మంచిగా ఇండివిజువల్ 2 BHK హౌసెస్ కూడా ఎమ్మెల్యే గారు వారికి మినిస్టర్ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అక్కడ కూడా ఇవ్వడం జరిగింది. మొన్న ఇన్స్పెక్షన్ చేసేటప్పుడు అక్కడ కొన్ని ఇన్కంప్లీట్ వర్క్స్ కూడా ఉన్నాయి. అవి కూడా వారి సూచన మేరకు DMFTలో ఆల్రెడీ మినిస్టర్ సార్ ఆదేశాల కోసం కూడా పెట్టడం జరిగింది. అవి కూడా తొందరగా సార్ శాంక్షన్ ప్రకారం అది కూడా వర్క్స్ ఖచ్చితంగా కంప్లీట్ చేయడానికి ప్రెస్ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. పద్మాదేవేంద్ర గారికి, జిల్లా కలెక్టర్ సార్ గారికి, చైర్మన్ గారికి, మార్కెట్ కమిటీ చైర్ గారికి, ఎంపీ గారికి అందరికీ ధన్యవాదాలు. ఎంపీపీ గారికి ధన్యవాదాలు. మరి గతంలో మేడం గారు ఈ ప్రెస్ క్లబ్ భవన నిర్మాణం కోసం 20 లక్షల రూపాయలు మంజూరు చేసిండ్రు. అసంపూర్తిగా ఉన్నటువంటి భవనాన్ని నూతన ప్రెస్ క్లబ్ ద్వారా మేడం గారికి చెప్పడంతో మేడం గారు హరీష్ రావు సార్ దృష్టికి తీసుకెళ్ళి అడిగిన వెంటనే 15 లక్షల రూపాయలు మనం అసంపూర్తిగా ఉన్న భవన నిర్మాణం కోసం ప్రెస్ క్లబ్ ద్వారా ఈ భవన నిర్మాణం కోసమే కాకుండా జర్నలిస్ట్ మిత్రులు అందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు కూడా ఇవ్వడం జరిగింది. మేడం ఇంకా కొంచెం